వాక్యమనే రెండంచులు గల వాడి అయిన ఖడ్గాన్ని పట్టుకొని పౌలుచే బోధించబడిన సర్వాంగ కవచాన్ని ధరించి సంపూర్ణ సువార్త యోధునిగా జయకేతనమెగురవేస్తూ జోషి అన్న పొందిన పరిశుద్ధాత్మను తాను పొందుకొని తండ్రికి మించిన తనయుడిగా వేల కొలది ప్రజలకే కాదు, అతి కొద్ది మందైనా, చివరకు ఒక్కరైనా ఇద్దరైనా సువార్త ప్రకటించుటయే నా ప్రాణాభీష్టమని నొక్కి వక్కాణిస్తోన్న మన ప్రియతమ సౌవార్తక యోధులు భక్త సింగ్ గారి పరిచర్య దైవ సంకల్పితం. మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందిన ఒక్క పాపి విషయమై పరలోకమునందు ఎక్కువ సంతోషం కలుగును అనే వాక్యాన్ని ఔపోసన పట్టి ప్రభువే స్వయంగా మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మమియుడి అన్న ఆజ్ఞను శిరసా వహించి బాప్తిస్మమివ్వడానికి కనీస వసతులు లేకపోయినా బిల్డింగ్ సంపులోనే బాప్తిస్మ కార్యక్రమం చేయాలన్న సంకల్పం నేటి దినాల్లో ఎంతో వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రభువు కొరకు పనిచేయాలన్న కాంక్ష, నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును అన్న రక్షణ నినాదాన్ని భుజాన వేసుకుని రక్షణ స్వీకరించదలిచిన వృద్ధురాలిని తన భుజానికెత్తుకుని బాప్తిస్మమందించిన భక్త సింగ్ గారి ప్రేమపూర్వక తెగువ తెలుగు క్రైస్తవ చరిత్రలో లిఖించదగ్గ సాక్ష్యం. ఇది పరలోకాన సంతోష ఘట్టం, ఇహలోకాన విశ్వాసులమైన మనందరికీ దేవుని మహిమకు పట్టం కట్టే అమోఘ సంఘటనం. ఈ భూలోకంలో మనం ఎల్లప్పుడూ ఆశీర్వదింపబడి ఉండాలి, విస్తరింపబడి ఉండాలి అని మనము హాని చేసిన మన పట్ల ఇంత గొప్ప హృదయాన్ని కలిగి మనల్ని ఆశీర్వదించే క్రీస్తు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశించు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆరోగ్యాలు బాగున్నాయా? మన జీవితాల్లో ఇంకా హాలిడేస్ అయిపోయే సమయం దగ్గర పడింది అనగానే మన జీవితాలలో ఎంతో నిరాశ ఉంటుంది. కానీ మనం ఎల్లప్పుడూ ఆయన యందు ధైర్యం వహించి ఆయన యందు ఆనందించడం మనం నేర్చుకోవాలి. ఇంత గొప్ప సత్యాన్ని ఈ కుటుంబం, మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ సూర్యారావు గారు, నాగరత్నం గారు, వారు శ్రీకాకుళం వాస్తవ్యులు, వారు గ్రహించి వారు తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన విధానాన్ని బట్టి దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మానవుని జీవితం ఎల్లప్పుడూ ఆశీర్వదింపబడాలని, ఎలాంటి పరిస్థితులున్న దేవుడు మహిమ చెందే విధంగా జీవించాలని కోరుకునే క్రీస్తు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి తండ్రి మీ పాదాల దగ్గరికి వస్తున్నాం. తండ్రి, ఈ కుటుంబం, మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ సూర్యారావు గారు, నాగరత్నం గారు, వారికి ఇచ్చిన కుమారుడు తేజ్ కుమార్, కోడలు చరిత గారి కొరకే, వారి కుటుంబం లోతైన రక్షణానుభవం కొరకే దేవుడికి మహిమార్థంగా జీవించలాగున క్రీస్తు వెలుగుతో తేజ్ కుమార్ గారు, చరిత గారి జీవితం నింపబడలాగున ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. తండ్రి, కుటుంబాన్ని మీరు నిండుగా దీవించండి. వీరి కుటుంబంలో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతలు మీరు నెరవేర్చమని మేము వేడుకున్నాం. ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, నీ సంతానమును భూమి మీద నుండి రేణుల వలె విస్తరింప చేసేదను. ఆదికాండం 13వ అధ్యాయం 16వ వచనం, ఆజ్ఞ మితము గల వారై ఉండవలెననియు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, సూక్తి, మనం ఆలోచించే మరియు భావోద్వేగాలు కలిగిన సృష్టులుగా దేవుని చేత రూపొందించబడ్డాము. భావోద్వేగాలు తర్కాన్ని అనుసరించాలి, తరకము భావోద్వేగాలని అనుసరించకూడదు. We are fashioned by God to be thinking and emotional creatures. The emotion should follow reason and not the other way around. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల్లో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలో నన్ను, మమ్మల్ని, వాక్యం వింటున్న బిడ్డలని, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని, ఈ కుటుంబాన్ని ప్రభా, ప్రాముఖ్యంగా సూర్యారావు అంకుల్ గారు, నాగరత్నం అమ్మగారు, వారి కుమారుడి జీవితంలో ఈ వాగ్దానం నెరవేరింపబడి మీ వెలుగు వారి ప్రార్థిస్తాల్లో ఉండి మీకు సాక్షులుగా జీవించే అనుభవంలోకి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, జీవం కలిగిన మా దేవా, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి మరొకసారి వచ్చే గొప్ప అవకాశాన్ని మాకు దయచేసినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంతైనా నమ్మదగిన గొప్ప దేవుడివి తండ్రి.
ఈ రోజు వరకు నన్ను మమ్మల్ని మీరు కాచి కాపాడి సజీవత్వంతో దీవించి ఆశీర్వదించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రవ్వా, మాలో ఏమీ లేదు తండ్రి, కేవలం మట్టి. ఈ మట్టిని ఇంతగా మీరు ప్రేమించి ప్రవ్వా మా జీవితాల్లో మీ ఊపిరిని పీల్చుకునే ఒక గొప్ప అవకాశాన్ని, ఆశీర్వాదాన్ని మాకు దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినాన్ని చూడలేక అనేకులు ఉన్నారు ప్రవ్వా, కానీ ప్రవ్వా మాలాంటి వారికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక సంవత్సరంలో మేము అడుగు పెట్టబోతుండగా ప్రవ్వా, ఇంకొక కొన్ని గంటలో ప్రవ్వా అడుగు పెట్టబోతుండగా మాతో మీరు మాట్లాడమని మేము వేడుకుంటున్నాం. ఎక్కడ సరిదిద్దుకోవాలో, ఎక్కడ మమ్మల్ని మేము మార్చుకోవాలో, ఎక్కడ మా జీవితాల్లో కొన్ని వదులుకోవాలో ప్రవ్వా అది మాకు మీరు బయలుపరచమని మేము వేడుకుంటున్నాం. మా జీవితాల్లో ఉన్న కొన్ని పరిస్థితులు కానీ, మా జీవితాల్లో ఉన్న కొన్ని ఆలస్యంగా జరగబోతున్న వాగ్దానాలు కానీ, మా జీవితాల్లో కొన్ని అనుమానాలు కానీ ప్రవ్వా మీరు తొలగించి మమ్మల్ని బలపరిచి నడిపించమని కూడా మేము వేడుకుంటున్నాము తండ్రి. ప్రవ్వా, కేవలం మీ కృప, మీ కనికరం, మీ కాపుదలను బట్టి ఈరోజు మేము ఇక్కడ కూర్చోగలుగుతున్నాము తండ్రి. కాబట్టి ప్రవ్వా మమ్మల్ని మేము మీ చేతులకి సమర్పించుకునే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి బలపరచమని మేము వేడుకుంటున్నాము తండ్రి. ఎక్కడైనా ప్రవ్వా మా జీవితాల్లో మమ్మల్ని మేము సరిదిద్దుకునే ప్రవ్వా ఆ ఆలోచన మా జీవితాల్లో మీరు దయచేయమని కూడా మేము వేడుకుంటున్నాము. ప్రవ్వా సహాయపడండి. ఈ వాక్యాన్ని నేను బోధించబోతుండగా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. ప్రవ్వా ఘనత, మహిమ, ప్రభావాలు కేవలం మీరు పొందుకోమని, చేరువచ్చిన ప్రతి బిడ్డ జీవితాన్ని ప్రవ్వా మీరు మార్చండి, రక్షణలో నడిపించండి, రక్షణలో బలపరచండి, కుటుంబాలు కట్టబడలాగున సహాయపడమని మేము వేడుకుంటున్నాం తండ్రి. ఏ ఒక్క వ్యర్థమైన మాట నేను మాట్లాడకుండా ప్రతి మాట మీకు మహిమార్థంగా ఉండులాగున మీరు సహాయపడి బలపరిచి నడిపిస్తారని నమ్ముచు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ముందుగా దేవాతి దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. దేవాతి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి, వాక్యాన్ని బోధించే అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేశారు. దానితో పాటు మా తండ్రి గారు మహానుభావులు జోషి అన్నగారు ఎక్కడైతే వాక్య పరిచర్య చేశారో అక్కడ వాక్యం చెప్పే అవకాశాన్ని దేవుడు నాకు దయచేసినందుకు దేవుడికి ఎంతో వందనాలు నేను చెల్లించుకుంటున్నాను. ఈరోజు నేను సేవలో నిలబడ్డాను. సేవకుడుగా నిలబడడానికి ప్రాముఖ్యమైన కారణం దేవాతి దేవుడు. ఆ దేవుడి తర్వాత మహానుభావులు మా తండ్రి గారు. ఆయన వాక్య పరిచర్య కంటే ఆయన ఏదైతే బోధించారో దానికి అనుగుణంగా జీవించడం ఆయన కుమారుడుగా నన్ను ఎంతగానో ప్రేరేపించి నా జీవితంలో నా ఉన్నత చదువులు ముగించుకున్న తర్వాత మా నాన్నగారితో కలిసి నేను సేవ చేసే గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు నాకు దయచేసినందుకు ఎంతో వందనాలు. సో ఈరోజు నా వాక్య పరిచర్య మన జీవితాల్లో ఈ 2025 ఒకసారి రివ్యూ చేసుకుంటే, ఈ 2025లో మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు మన జీవితాల్లో, మనకి ఏ పాఠాలు మన జీవితాల్లో నేర్చుకున్నాం, ఏంటిది మన జీవితాల్లో మనం నేర్చుకున్నాం అని కొన్నిసార్లు మనం ఆలోచిస్తే, ఒక సందర్భంలో మనము ఆలోచించవలసింది నా వ్యక్తిగత జీవితంలో కానీ మన జీవితాల్లో కూడా మనం కొన్నిసార్లు ఆలోచిస్తే, మనం అనేక మార్లు ఈ సంవత్సరంలో కన్నీరు కార్చాం. వి క్రైడ్ ఎ లాట్ ఇన్ దిస్ ఇయర్. మనం కన్నీరు కార్చాం. కొన్ని మార్లు ఒంటరితనంలో మనం కన్నీరు కార్చాం. కొన్ని మార్లు మన సొంత వారిని బట్టి మనం కన్నీరు కార్చాం. లేకపోతే మనం ఎవరినైతే బహుగా ప్రేమించామో నా అనుకున్న వారే ఈరోజు ఈ సంవత్సరంలో మనకి వెన్నుపోటు పొడిచిన వారు, లేకపోతే ఈ సంవత్సరంలోనే మనకి వ్యతిరేకంగా అయిన వారిని మన జీవితాల్లో మనం చూసి ఉండొచ్చు. కొన్ని మార్లు మన అవసరాన్ని తీర్చుకున్నాక, మన ద్వారా అవసరం అయిపోయాక మనల్ని విస్మయించిన వారు, లేకపోతే మనల్ని ఇగ్నోర్ చేసిన వారు ఈ సంవత్సరంలో మనం చూసి ఉండొచ్చు. ఇంకా కొన్ని మార్లు మన జీవితాల్లో మానసికంగా, మెంటల్గా మనం కొన్ని మార్లు ఈ సంవత్సరంలో డిప్రెస్డ్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే కొన్ని మార్లు మన జీవితాలు ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ లైఫ్ అనే ఆలోచనలో ఈ సంవత్సరంలో కొన్ని మార్లు మనం ఆలోచించి ఉండొచ్చు. కానీ ఇవన్నిటి నడుమ మీరు ఆలోచిస్తే, ఒక డిప్రెషన్లో, ఒక డిసప్పాయింట్మెంట్లో, మనం అనుకున్న పనులు కానప్పుడు, ఒక డెస్పరేట్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు, లేకపోతే మన జీవితాల్లో వాగ్దానాలు నెరవేరకుండా ఆలస్యమైన పరిస్థితులు ఉన్నప్పుడు, దేవుడిని బహుగా నమ్ముకొని ఆయన మన కాపరి అని నమ్మినప్పటికీ కూడా మన జీవితాల్లో కొన్ని సందర్భాలు, కొన్ని సన్నివేశాలు, కొంతమంది మనుషులు ఆ సందేహాత్మకంగా ఒక డౌట్ఫుల్ సిచ్యువేషన్స్లో మనం ఉన్నప్పటికీ, మన జీవితాలు అలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ, కొన్ని మార్లు మన జీవితాల్లో కొంతమంది మనం తప్పు చేయనప్పటికీ మనల్ని అపార్థం చేసుకొని దే మిస్అండర్స్టూడ్ అస్. కొన్ని మార్లు ఈ సంవత్సరంలో మన సొంత వారు మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని, ఆ మిస్అండర్స్టాండింగ్ క్లియర్ అయిన సందర్భాలు ఉన్నాయి, మిస్అండర్స్టాండింగ్ కొనసాగుతున్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని మార్లు మన అనేవారే ఈ సంవత్సరంలో మన జీవితాల్లో బాధ పెట్టిన వారు, మన అనేవారే మన జీవితాల్లో హృదయాన్ని విరగ్గొట్టిన వారు మన జీవితాల్లో ఉన్నారు. మన జీవితాల్లో ఎవరినైతే బహుగా ప్రేమించి నా తోడు నిలబడతారు, నాతో ఉంటారు అని అనుకున్న వారే
ఈరోజు అవసరం తీరిపోయాక వెళ్ళిపోయిన వారు మన జీవితాల్లో ఉండొచ్చు. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనుషులు వచ్చినా వెళ్ళిపోయినా, మనుషులు కన్నీరు కార్చేటట్టు చేసినా చెయ్యకపోయినా, మనుషులు మన హృదయాన్ని విరగ్గొట్టినా విరగ్గొట్టకపోయినా, మనుషులు మనల్ని డిసప్పాయింట్ చేసినా, మనుషులు మనల్ని డిప్రెషన్లోకి నడిపించే విధంగా, ఒక మెంటల్ హెల్త్ మన జీవితాల్లో పాడు చేసే విధంగా ఉన్న, ఇవన్నీ ఉన్నా జీవం కలిగిన దేవుడు మన తోడున్నారు కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. అవర్ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ గాడ్, అవర్ గాడ్ ఈజ్ ఎ లవింగ్ గాడ్. వి డౌటెడ్ అవర్ సిచ్యువేషన్స్, వి డౌటెడ్ ద ప్రామిసెస్ ఇన్ అవర్ లైఫ్. దేర్ వర్ డెస్పరేట్ సిచ్యువేషన్స్. కొన్ని మార్గాలు మన జీవితాల్లో, ఇంకా ఏం మార్గం లేని పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నప్పటికీ కూడా మన దేవుడు మన తోడున్నారు అనే ధైర్యం, మన దేవుడు మన తోడున్నారు అనే ఆ ఆత్మీయ ధైర్యాన్ని మనకు ప్రసాదించారు కాబట్టి, ఆ విశ్వాసాన్ని మన జీవితాల్లో అనుగ్రహించారు కాబట్టి టుడే వీఆర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ అవర్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుడు ఎంతైనా గొప్ప దేవుడు, దేవుడు ఎంతైనా గొప్ప దేవుడు. కాబట్టి నేను 3 సందర్భాలు, ద క్రాస్ ఓవర్స్ ఇన్ ద బైబిల్, 3 సందర్భాలు చూపెడతాను. నా మూల వాక్యం ఈరోజు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం. మీరు నాతో పాలివారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకం చేసుకొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇంగ్లీష్ బైబిల్లో గమనిస్తే, అండ్ ఐఎమ్ సర్టన్ ద గాడ్ హూ బిగాన్ ద గుడ్ వర్క్ విత్ ఇన్ యూ విల్ కంటిన్యూ హిస్ వర్క్ అంటిల్ ఇస్ ఫైనలీ ఫినిష్డ్ ఆన్ ద డే వెన్ క్రైస్ట్ జీసస్ రిటర్న్స్ అనే మాట ఇక్కడ మనం గమనించగలుగుతాం. దేవుడు ప్రారంభించిన పని ఆయన రాకడ పర్యంతంలో ఆయన మన జీవితాల్లో నెరవేర్చే దేవుడు, ఆయన చేస్తారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి. కాబట్టి దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చారు. దేవుడు మన జీవితాల్లో ఒక నడిపింపు మన జీవితాల్లో దేవుడు దయచేశారు. ఈ వాగ్దానము, ఈ నడిపింపు మన జీవితాల్లో దేవుడు ఇచ్చినప్పుడు ఆ దేవుడు తప్పనిసరిగా నెరవేర్చే దేవుడు అనేది మన జీవితాల్లో గ్రహించాలి. 2025 లైక్ 2024 31st నైట్ మనం ఒక వాగ్దానం కార్డు తీసుకొని ఉండొచ్చు. ఆ వాగ్దానం ఈ సంవత్సరంలో నెరవేరిందో లేదో కూడా మనం ఒక ఆలోచన మన జీవితాల్లో మనం ఆలోచించకపోయి ఉండొచ్చు. కానీ గాడ్ మైట్ హ్యావ్ ఫుల్ఫిల్డ్ ద ప్రామిస్ ఇన్ అవర్ లైఫ్. వీ మైట్ హ్యావ్ ఇగ్నోర్డ్, లేకపోతే మనం ఆలోచించకపోయి ఉండొచ్చు, మనం దాన్ని ఎక్కువగా గమనించకపోయి ఉండొచ్చు. కానీ ఆ వాగ్దానం మన జీవితాల్లో ఫుల్ఫిల్ అయ్యి ఉండొచ్చు ఈ సంవత్సరంలో అనేది మనం ఆలోచించాలి. వాగ్దానం ఫుల్ఫిల్ కాని పరిస్థితులు, మన జీవితాలు ఇంకా ఏం మార్గం లేదు, మనుషులు మారే పరిస్థితులు కానీ, మన పరిస్థితులు మారే పరిస్థితులు ఉన్నప్పుడు మన జీవితాలు ఏ మార్గం కనపడట్లేదు అన్న పరిస్థితుల్లో కానీ, అనుమానించే పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నప్పటికీ, ఆయన ఏదైనా పని మన జీవితాల్లో ప్రారంభిస్తే అది తప్పనిసరిగా చేసే దేవుడు అనేది మన జీవితాల్లో నమ్మకం మన జీవితాల్లో కలిగి ఉండాలి. నేను 3 విషయాలు నాతో పాటు నిర్గమకాండం 14వ అధ్యాయం. ఈ వచనం మీ అందరికీ తెలిసిన వచనమే. ఈ అధ్యాయం మీకు తెలుసు, ఈ గ్రంథము మీకు తెలుసు. నిర్గమకాండం వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బుక్ ఇన్ ద బైబిల్. ద ఎక్సోడస్ అనే మాట, వాట్ గాడ్ క్యాన్ డూ. జెనసిస్ వాట్ గాడ్ డిడ్ అండ్ ఎక్సోడస్ వాట్ గాడ్ క్యాన్ డూ. దేవుడు ఏమి చేయగలుగుతారు అనేది ఈ నిర్గమకాండాన్ని బట్టి మన జీవితాల్లో గ్రహించగలుగుతాం. కాబట్టి అంటే 2026 మేము వేసిన క్యాలెండర్లో ద ఫస్ట్ జనవరి, దాంట్లో 1 జనవరి మంత్లో మేము వేసిన మాట, మేమంతా పరమగీతాన్ని ధ్యానంలో పెట్టుకొని ప్రేమ గురించి మేము వేశాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం మా నాన్నగారు దేవుడి సన్నిధిలోకి వెళ్ళిన ఆ నెల అనగా సెప్టెంబర్ 25th ఎవ్రీ ఇయర్ ఒక బుక్ను రిలీజ్ చేస్తూ ఉన్నాం. దేవుడు యందు ప్రార్థించగా దేవుడు మాకిచ్చిన తలంపు, దేవుడు మాకిచ్చిన ఆలోచన పరమగీత ధ్యానాలని మేము రిలీజ్ చేసాం. 4 అధ్యాయాలు, ఫస్ట్ పార్ట్ వాల్యూమ్ 1 కింద పరమగీత ధ్యానాలని మేము రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్నదంతా ప్రేమ గురించి రాయబడింది. మా నాన్నగారు ఎంతో అద్భుతంగా పరిశుద్ధాత్మ నడిపింపులో ఆ 4 అధ్యాయాలే 370 పేజీలు విధంగా వివరించడం జరిగింది. సో దాంట్లో ప్రేమ గురించి క్యాలెండర్, దానికి ఉన్న వచనాలని తీసుకొని, పరమగీత ధ్యానాల వచనాలు తీసుకొని మేము ప్రేమ గురించి క్యాలెండర్ వేసినప్పుడు జనవరి మంత్లో మేము వేసిన ఏంటిది అనగా లవ్ నెవర్ గివ్స్ అప్ అనే మాట వేసాం. లవ్ నెవర్ గివ్స్ అప్. కాబట్టి గాడ్ ఈస్ టెలింగ్ us టు నెవర్ గివ్ అప్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాలు ఎప్పుడు కూడా
వదిలివేయకూడదు. వి షుడ్ నెవర్ గివ్ అప్ ఇన్ అవర్ లైఫ్. వి మే బి డిస్కరేజ్డ్. మన జీవితాల్లో అనుకున్నవి జరగనప్పుడు, మనుషులు మన జీవితాల్లో దొరకనప్పుడు, మనుషులు మన జీవితాల్లో వెళ్ళిపోయినప్పటికి కూడా, మన జీవితాల్లో ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో, కృంగిపోయే పరిస్థితుల్లో మన జీవితాల్లో ఉన్నప్పటికీ మనము ఎప్పుడు కూడా దేవుడిని వదలకుండా మనం జీవించాలి. ఫస్ట్ క్రాస్ ఓవర్ నేను చెప్పే మాట ఏంటిదంటే, నెవర్ గివ్ అప్ ఇన్ యువర్ డెస్పరేట్ సిచ్యువేషన్. మన జీవితాల్లో ఆందోళనకరమైన పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నప్పుడు ఎన్నడూ కూడా దేవుణ్ణి వదలకుండా మనం జీవించాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, 14వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇశ్రాయేలు దేశస్థులు 12, 13, 14 అధ్యాయాలు మీ ముందు ఉండి మీరు పెట్టుకుంటే, దేవుడు ఐగుప్తు దేశాన్ని నుంచి ఇశ్రాయేల్ ప్రజల్ని బయటకు తీసుకొని వచ్చారు. ఇట్ వాస్ ఫ్రమ్ స్లేవరీ టు ఫ్రీడమ్. వారి జీవితాల్లో ఒక బానిసత్వాన్ని నుంచి స్వేచ్ఛ వారి జీవితాల్లో కలిగింది. ఇలాంటి పరిస్థితులు వారి జీవితాలు గమనిస్తే 12వ అధ్యాయంలో గమనిస్తే, ఐగుప్తు ప్రజల్ని వారు ఏం అడిగినా దేవుడు వారికి ఇచ్చేటట్టు అక్కడ వారిని మనసులు మార్చినట్టు మనం గమనించగలుగుతాం. బంగారము, బట్టలు, కావాల్సినవన్నీ, దే వర్ ఫుల్లీ లోడెడ్ వెన్ దే వర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. వారి జీవితాల్లో కావాల్సినవన్నీ ఐగుప్తు దేశాన్ని నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇశ్రాయేల్ ప్రజల దగ్గర అన్నీ ఉన్నాయి. దానికంటే ముందుగా దేవుడు 10 సూచక క్రియలు చేశారు. ఈ 10 సూచక క్రియలు దేవుడు వారి జీవితాల్లో చేసినప్పుడు, ఆ 10 సూచక క్రియలు దేనికి సాదృశ్యం అనగా, ఐగుప్తు దేశాలు దేన్నైతే దేవుడుగా పూజిస్తారో, ఐగుప్తు దేశస్తులు దేనినైతే బహుగా నమ్ముతారో, అవన్నిటినీ దేవుడు సూచక్రియలుగా చేసి, ఈ ప్రపంచంలో ఏదైనా నా కంట్రోల్లో ఉంది, నా స్వాధీనంలో ఉంది, నేనే సర్వాధికారి అయిన దేవుడిని, ఐఎమ్ ద సావరిన్ గాడ్, ఐఎమ్ ద సుప్రీం గాడ్ అనేది ఆ 10 సూచక క్రియల ద్వారా దేవుడు చూపెట్టారు. ప్రాముఖ్యంగా 10వది మనం గమనిస్తే, ఆ పాస్ ఓవర్ సెలబ్రేషన్లో మీరు గమనిస్తే, ఏ ద్వారం దగ్గర అయితే ఆ పస్కా బలి అర్పింపబడ్డ ఆ రక్తం ఉందో, ఆ రక్తములో దేవుడు ఆ మరణదూత రాకుండా దేవుడు కాపాడినట్టు మనం గమనించగలుగుతాం. సో ఈ సూచక క్రియలు వారు చూసి, ఎప్పుడైతే వారు బయటకు వచ్చారో ఎంతో ఆనందంతో, ఎంతో ఉత్సాహంతో, వారు ఫుల్లీ లోడెడ్ మంచి పరిస్థితుల్లో వారు వచ్చారు. దే కేమ్ టు ఏ పాయింట్ నియర్ ద రెడ్ సీ. ఎర్ర సముద్రం దగ్గరికి వారు వచ్చారు. ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి వారి జీవితాల్లో దేవుడు చేసిన అద్భుత కార్యాలు, దేవుడు చేసిన సూచక క్రియలు, దేవుడు ఏ విధంగా ఐగుప్తు దేశస్తులు దేవుళ్ళుగా ఐగుప్తు దేశస్తులు పూజిస్తూ ఆరాధిస్తున్నారో, అలాంటి వారిని దేవుడు ఏ విధంగా గొప్పగా ఆయన స్వాధీనంలో ఉంచుకున్నారు అన్నదంతా ఇశ్రాయేలు ప్రజలు చూశారు. ఇశ్రాయేలు ప్రజలు చూసినప్పటికీ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చే వరకు వారు చేస్తున్న పని అనేది మనం గమనిస్తే 14వ అధ్యాయం 9వ వచనం. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీయు, అతని గుర్రపు రౌతులు, అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటనున్న పీహ హీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలుసుకొనిరి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఈ పాయింట్ చాలా ప్రాముఖ్యం. యెహోవాకు మొరపెట్టిరి. తర్వాత అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా? ఇక్కడ మీరు గమనిస్తే, ఒక పక్క యెహోవాకి మొర్ర పెడుతున్నారు, ఒక పక్క మోషే గారిని వారు అక్కడ ప్రశ్నిస్తున్నారు. మోషే గారి దగ్గర దేవర్ గ్రంబ్లింగ్, ఫిర్యాదులు చేస్తున్నారు, సనుగుతున్నారు, గొనుగుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఈ రోజులో మన విశ్వాస జీవితంలో ప్రాముఖ్యంగా గమనిస్తే, ఒకవైపు మనం మొర్ర పెడుతుంటాం దేవుడికి ఎందు, ఒకవైపు దేవుడికి గురించే మనం ఫిర్యాదు చేస్తుంటాం. ఈజిప్ట్ ఈజ్ వెల్ నోన్ ఫర్ పిరమిడ్స్, టూమ్స్ గురించి ఈజిప్ట్ చాలా ఫేమస్. ఈజిప్ట్ అనేది ఒక పాపానికి సాదృశ్యంగా ఉన్న లోకము లాంటి దేశమైనప్పటికీ కూడా ఈజిప్టు టూమ్స్కి ఫేమస్గా ఉంది. వీరు బయటకు వచ్చారు, అక్కడి నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చారు. కానీ వారి జీవితాల్లో గతాన్ని మాత్రం వారు మర్చిపోకుండా జీవించారు. వారి జీవితాల్లో అక్కడ ఉన్న పరిస్థితులని మర్చిపోకుండా జీవించారు. మెమరీస్ ఉండడంలో తప్పేం లేదు. వి షుడ్ హ్యావ్ మెమరీస్ ఉండడంలో తప్పేం లేదు. కానీ ఆ మెమరీస్లో లాక్ అయిపోవడం చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఎందుకనగా ఎప్పుడైతే మన జీవితాల్లో మెమరీస్లో లాక్ అయిపోయి మనం జీవిస్తామో, మన లైఫ్లో మనం ముందుకు వెళ్లకుండా మనం ఉంటాము అనేది గమనించాలి. వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ అవర్ పాస్ట్ ఈస్ ఫర్ టు లెర్న్ లెసన్స్ ఇన్ అవర్ లైఫ్. మన గతము మన జీవితంలో పాఠాలు నేర్చుకోవడానికి, మన జీవితం యొక్క గురించి ఏ విధంగా మనం ఒక రివ్యూ తీసుకొని ఒక అంచనా వేసుకొని మనం జీవించడానికే తప్ప గతంలో మనం జీవించడానికి మనం కుదరదు. కాబట్టి 2025లో మన జీవితాల్లో మనుషులు ఏవైతే చేశారో, మన జీవితాలు ఏ సంఘటనలు అయితే బాధాకరమైన సంఘటనలు జరిగాయో, అవన్నీ పట్టుకొని మనం నూతన సంవత్సరంలో అడుగు పెట్టకూడదు.
ఇక్కడ మనం గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు అవన్నీ పట్టుకొనే ఉన్నారు. ఒకవైపు దేవుడి యందు మొర్ర పెడుతున్నారు, ఒకవైపు మోషే గారిని నువ్వు ఎందుకు తీసుకొచ్చావు, దేనివల్ల తీసుకొచ్చావు, ఫలానా దానికి తీసుకొచ్చావు అనే విధంగా వారు అక్కడ మాట్లాడుతున్నట్టు మనం గమనించగలుగుతాం. కానీ మోషే గారు అక్కడ వారితో అంటున్న మాట, మీరు ఊరుకొని ఉండి నిలిచి ఉండుడి అనే మాట అక్కడ మనం గమనిస్తాం. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్, నేను 3 జనరేషన్స్ని ఇక్కడ చూపెడతాను. ఇది మన తల్లిదండ్రుల జనరేషన్ అనే విధంగా మనం ఆలోచిస్తుంటే, ఈ జనరేషన్లో మనం గమనిస్తే వారు జీవితాల్లో విశ్వాసంతో ఉన్నవారు ఉన్నారు, సనుగుతూ గొనుగుతున్న వారు కూడా ఉన్నారు. ఇక్కడ మీరు గమనిస్తే వారు దేవుడి యందు మొర్ర పెట్టినప్పుడు వారు స్వంతగా ఏదైనా చేసే పరిస్థితులు అక్కడ లేవు. దే వర్ హ్యావింగ్ రెస్ట్లెస్నెస్. వారి జీవితాల్లో ఏమైపోతుందో అనే ఒక ఆందోళన, ఒక ప్యానిక్ సిచ్యువేషన్లో వారు జీవిస్తున్నారు. ఈ 2025లో రెస్ట్లెస్నెస్ సిచ్యువేషన్స్ మన జీవితాలు అనేక వచ్చాయి. ఈ రెస్ట్లెస్నెస్, ఈ ప్యానిక్ సిచ్యువేషన్స్, ఈ డెస్పరేట్ సిచ్యువేషన్స్ మన జీవితాల్లో వచ్చినప్పుడు ఏ మార్గం ఇంకా అక్కడ లేదు. ముందు ఎర్ర సముద్రం, వెనుక ఫరో రథాలు వస్తున్నాయి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూస్తే పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేర్ ఓన్లీ సొల్యూషన్ వాజ్ లార్డ్ జీసస్. వారి జీవితాల్లో ఉన్న ఒకే ఒక పరిష్కారం ఆ సమస్యకి దేవుడై ఉన్నాడు. కానీ వారి జీవితాల్లో దేవుడి యందు మొర్ర పెడుతూనే సనుగుతూ గొనుగుతూ ఉన్న పరిస్థితులు వారి జీవితాల్లో ఉన్నాయి. వారు ఎప్పుడైతే మన జీవితాల్లో రెస్ట్లెస్నెస్ వస్తుందో, ఎప్పుడైతే మన జీవితాల్లో ఒక డెస్పరేట్ సిచ్యువేషన్స్ వస్తుందో, మనిషి చేసే పెద్ద తప్పు ఏంటిదనగా దేవుడు లేకుండా మనం ముందుకు వెళ్ళాలి, దేవుడు లేకుండా మనం అడుగు వేసేయాలి అనే ఆలోచనలో మనం జీవించే పరిస్థితుల్లో ఉంటాం. కానీ ఇక్కడ మీరు గమనిస్తే మనుషులుగా మార్గం లేని పరిస్థితుల్లో మన జీవితాల్లో సముద్రాన్ని చీల్చలేం. మన జీవితాల్లో ఆ సముద్రం చీల్చే పరిస్థితి వచ్చిన ఆరిన నేలగా మనం చేయలేం. ఆరిన నేలగా మనం చేసిన శత్రువుని మనం హతమార్చలేము అనేది మన జీవితాల్లో గ్రహించాలి. వీ నీడ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో దేవుడు తప్పనిసరిగా మన జీవితాల్లో కావాలి. వచనాలు ఎంత అద్భుతంగా చెప్పాం. మన జీవితాలు ఎంత క్రమశిక్షణతో ఇక్కడికి వచ్చి మనం వాక్యాన్ని వింటున్నాం, మనం ఈ వర్షిప్లో పాల్గొంటున్నాం, మన జీవితాలు ఈ సంఘానికి మనం వచ్చాం, అన్నీ చేస్తున్నాం. కానీ దేవుడు మన జీవితాల్లో నూతన సంవత్సరంలో ఎక్కడైతే మన జీవితంలో ఒక డెస్పరేట్ సిచ్యువేషన్స్ మన జీవితాల్లో ఉన్నాయో, ఎక్కడైతే ఏ మార్గం లేని పరిస్థితులు మన జీవితాల్లో కనపడుతున్నాయో, మార్గము అనగా మనం జీవితాల్లో ఉన్న మనుషులు మార్పు చెందే మార్గం కనపడట్లేదు, వైవాహిక జీవితంలో మార్పు చెందే మార్గం కనపడట్లేదు. మన జీవితాల్లో ఏమైనా వ్యసనాలు మనకు అలవాటైనా, అది లోకానుసారమైన వ్యసనమైనా, లేకపోతే ఫోన్ ఎడిక్షన్స్ మన జీవితాల్లో ఉన్న ఏవున్నా అవి మానుకునే మార్గం మన జీవితాల్లో కనపడనప్పుడు we always have to look up to the Lord. ఇక్కడ మీరు గమనిస్తే వారి జీవితాల్లో ఒకవైపు విశ్వాసం ఉంది, ఒకవైపు భయం ఉంది. ఒకవైపు విశ్వాసం ఉంది, ఒకవైపు భయం ఉంది. ఎందుకు అనగా అక్కడ డెస్పరేట్ సిచ్యువేషన్ ఏంటిదంటే, ముందు ఎర్ర సముద్రం ఏమి చేయలేరు. వారి జీవితాలు ఎప్పుడు కనివిని వెరగలేదు. ఇలాంటి పరిస్థితి వారి జీవితాల్లో వస్తుంది అని ఎప్పుడు కనివిని ఎరగని పరిస్థితుల్లో వారి జీవితాల్లో ఉన్నప్పుడు వారు దేవుడి యందు చూస్తూనే ఉన్నట్టు ఉన్నారు. కానీ భయం అనేది వారి జీవితాల్లో ఎక్కువగా అయిపోయింది. భయము అనేది నిర్వచనాన్ని మనం గమనిస్తే ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్ అనే విధంగా వారి జీవితాలు ఉన్న పరిస్థితులు. కానీ ఎప్పుడైతే మోషే గారు వారి జీవితాల్లో ధైర్యం చేర్చారు, ఎప్పుడైతే మోషే గారు దేవుడి యందు మొర్ర పెడుతున్నారు, మీరు ఇక్కడ గమనించాలి. చూడండి 14వ అధ్యాయం 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. సాగిపోండి. ఇక్కడ ఒక మాటను మీరు గమనిస్తే క్వశ్చన్ మార్క్ ఉంది. అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో గమనిస్తే వై ఆర్ యు క్రయింగ్ అవుట్ టు మీ అనే మాట అక్కడ రాయి. దెర్ ఇస్ అ క్వశ్చన్ మార్క్ బిసైడ్ ఇట్. మనం దేవుడి అందే కదా మొర్ర పెట్టాలి. మనం వెన్ దెర్ ఇస్ నో వే, వెన్ దెర్ ఇస్ అ డెస్పరేట్ సిచ్యువేషన్, మనం నూతన సంవత్సరంలో అడుగు పెట్టుతున్నప్పుడు ఒక డెస్పరేట్ సిచ్యువేషన్, ఏ మార్గం లేని పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నప్పుడు మనము దేవుడి అందే కదా మొర్ర పెట్టాలి అనే ఆలోచన మన జీవితాల్లో వస్తుండొచ్చు. కానీ దేవుడికి వినేవారే కాదు, దేవుడికి చేసేవారు కూడా కావాలి. గాడ్ డస్ నాట్ ఓన్లీ నీడ్ హియరర్స్, హీ వాంట్ డూయర్స్ ఇన్ హిస్ లైఫ్. కాబట్టి ఎప్పుడైతే వీరు మొర్ర పెడుతున్నారో వారి జీవితాల్లో ఇంకొక అడుగు వారు ముందుకు వేయాలి. ఎప్పుడైతే వారి జీవితాల్లో మోషే గారు చేతులు లేపారు, మోషే గారు విశ్వాసంతో అక్కడ చేతులు లేపారో, ఎర్ర సముద్రము చీల్చబడింది అనేది మన జీవితాల్లో గ్రహించాలి. దే హ్యాడ్ టు క్రాస్. అక్కడ మీరు గమనిస్తే వారు వెళ్ళాల్సిన మార్గంలో కాకుండా దేవుడు ఇంకొక మార్గంలో తీసుకొని వెళ్తున్నారు. ఆ ఇంకొక మార్గంలో వెళ్ళేటప్పుడు ఎర్ర సముద్రం వారి జీవితాల్లో వచ్చినప్పుడు, వెన్ దెర్ వాజ్ నో వే, గాడ్ క్యాన్ క్రియేట్ ఎ వే అనేది మన జీవితాల్లో గ్రహించాలి. ఈరోజు ఈ నూతన సంవత్సరంలో, ఈ సంవత్సరం అంతా మన జీవితాల్లో కొన్ని మార్గాలు
తెరవబడుతున్నట్టు మన జీవితాల్లో కనపడి ఉండొచ్చు. కొంతమంది మనుషులు మారుతారు అనే ఒక అసాధ్యమైన పరిస్థితులు మన జీవితాల్లో కనపడుతుండొచ్చు. కొన్ని ఆర్థిక పరిస్థితులు మన జీవితాలు అసాధ్యంగా, ఇంకా ఈ అప్పులు తీరుతాయా, ఈ ఆరోగ్యం బాగుపడుతుందా, నా జీవితము బాగుపడుతుందా, నేను సెటిల్ అవుతానా అనే ఒక మార్గం లేని పరిస్థితులు మన జీవితాల్లో కనపడుతుండొచ్చు. కానీ దిస్ ఇయర్ వితౌట్ ఫియర్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్. వెన్ దేర్ ఇస్ నో వే, గాడ్ విల్ మేక్ ఎ వే ఇన్ యువర్ లైఫ్. దేవుడు ఎంత గొప్ప దేవుడు అని అంటే మనిషి ఊహించని, ఏ మానవుడు కూడా ఊహించని దేవుడి సన్నిధి ఏ విధంగా ఉంది అక్కడ గమనిస్తే, ద పిల్లర్ ఆఫ్ ఫైర్ అండ్ ద పిల్లర్ ఆఫ్ క్లౌడ్, అగ్నిస్తంభము మేఘస్తంభముతోని దేవుడి సన్నిధి అక్కడ ఉన్నప్పుడు మీరు గమనిస్తే చేతులు లేపగా, మోషే గారు చేతులు లేపగా దేవుడి సన్నిధి వారితో నుండి మానవుడి ఊహించని రీతిలో, మార్గం లేని పరిస్థితుల్లో, ఆ డెస్పరేట్ సిచ్యువేషన్లో, వెన్ మోజెస్ నెవర్ గేవ్ అప్, మోషే గారు ఎప్పుడైతే దేవుడి యందు విశ్వాసాన్ని వదలకుండా ఆ ఆందోళనకరమైన పరిస్థితుల్లో, మార్గం లేని పరిస్థితుల్లో మోషే గారు ఎప్పుడైతే దేవుడి యందు విశ్వాసం ఉంచి ఎప్పుడైతే వారు దేవుడి నామాన్ని చేతులు లేపారో, మానవుడు ఊహించని రీతిలో అక్కడ ఎర్ర సముద్రం చీల్చబడింది అనేది మన జీవితాల్లో గ్రహించాలి. ఈరోజు నా జీవితాల్లో మనం ఆలోచించాలి. మన జీవితాల్లో ఈ నూతన సంవత్సరంలో మార్గం లేదు, ఆందోళనకరమైన పరిస్థితి, డెస్పరేట్ సిచ్యువేషన్స్ మన జీవితాల్లో, వీ నీడ్ సొల్యూషన్స్ ఇన్ అవర్ లైఫ్, వీ బికేమ్ రెస్ట్లెస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాలు ఇలాంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నప్పుడు, మన జీవితంలో ఒక భయం మన జీవితాల్లో భయంకరంగా మన జీవితాన్ని ఏలుతున్నప్పుడు, వెన్ ద ఫియర్ ఈజ్ రూలింగ్ అవర్ లైఫ్, ఆర్ వి హ్యావింగ్ దట్ ఫెయిత్ ఇన్ గాడ్? ఆర్ వి హ్యావింగ్ ద యాటిట్యూడ్ దట్ వీ షుడ్ నెవర్ గివ్ అప్ ఇన్ ద లార్డ్? మన జీవితాలు ఎన్నడూ కూడా దేవుడి యందు విశ్వాసాన్ని వదలకుండా ఆ పరిస్థితుల్లో దేవుడి వైపు చూడగా, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే భూమి ఆకాశాన్ని సృజించిన యెహోవా వలన కలుగుతుంది. మోషే గారు అదే చేశారు. ఎప్పుడైతే యెహోవా యందు చూశారో, భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడు చీల్చారు. మీరు గమనించండి, అక్కడ మార్గం లేని దగ్గర మార్గం తీసుకొని రాగా ఎర్ర సముద్రాన్ని నుంచి వారు బానిసత్వాన్ని నుంచి ఎక్కడికి వెళ్ళారు? వారు స్వేచ్ఛకు వెళ్ళారు. దే ఫ్రమ్ స్లేవరీ దే వెంట్ ఇన్ టు ద ఫ్రీడమ్ అనేది మన జీవితాల్లో గ్రహించారు. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.